అందుకే ఫోటో సరిగా రావడం లేదని అదిగో ఆ ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు. మీరిప్పుడు ఆయన్ని ట్రై చేయబోతున్నారు. చేతిలో నెయ్యి పెట్టుకుని వెన్న కోసం వెతకచ్చా? అను, ఏదో ఒకటి చెప్పి ఇరికించొద్దు చెప్తున్నా. నువ్వు వదిలి ఎందుకు దిగులు పడుతున్నావు? అన్నయ్య బానే ఉన్నాడు కదా. అలాగే సోను ఉంది కదా, తను కూడా ఒక మోడలే. ఈవిడ కూడా బాగా చేస్తుంది. లేదు, అది వేరే ఎవరినైనా పెట్టుకోండి. ఏంటన్నా మీరు ఇంకొకరిని చూసుకోండి అంటున్నారు? అదంతా ఏం కుదరదు. ముందు తను చేయి పట్టుకోండి, అంతా సెట్ అవుతుంది. నువ్వు ఇక్కడ నిలబడు, అది ఎలాగివ్వు. చేయి పట్టుకో. ఇద్దరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనే డైరెక్టర్ని. సరే సరే, సత్య అర్జున్ అన్న ఇద్దరు జాగ్రత్తగా చూడండి. పెద్దన్న సోనం ఏం పోజ్ పెడుతున్నారో జాగ్రత్తగా చూడండి. ఈ చెయ్యి నా దేవి చెయ్యిలా ఉందేంటి? చెయ్యి ఇంత తడిగా ఉంది. నిన్ను అంటుకొని ఉండడానికి దేవుడు ఇలా చేశాడనే దానివి కదా. దేవి, నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఫోటోగ్రాఫర్, చాలు చాలు. ఓకే మేడం. పెద్దన్నయ్య, పెద్దన్నయ్య, ఫోటోషూట్ పూర్తయింది. చెయ్యి వదిలిపెట్టొచ్చు. మేడం, ఈ ఫోటోస్ చూడండి మేడం. ఇవి తమ్ముడు, నీ టాలెంట్ చూద్దాం. రండి చిన్నయ్య. వస్తున్నా. ఇప్పుడు బాగా చూడండి, ఇదే మీ ఇద్దరికి ట్రైనింగ్. అద్దెను కొట్టేశావు. నిన్నెందుకు అనుమానించాను. సారీ. నిన్ను నీ ముద్దుల చెల్లెలే అందనుకుని క్షమించు. పర్వాలేదు మేడం. సరే సరే, ఫోటోస్ చూసావు కదా. సత్య, ఇప్పుడు మన ఇద్దరం ఇలాగే చేస్తున్నాం, సరేనా? ఇంకో రౌండ్ మొదలు పెడదామా? ఏంటి, ఇంకొక రౌండా? మీరేమైనా చేసుకోండి, నా పని పూర్తయింది. తీసుకో బాబు. ఇవ్వండి మేడం. మీ చెయ్యి ఎప్పటికీ వదిలిపెట్టను అన్నారు. మీ కళ్ళ ముందు ఉన్నా కూడా మరో వ్యక్తిలా ఉండాల్సి వస్తుంది. మనసు బాధగా ఉంది, దాన్ని మాటల్లో చెప్పలేను. నా మనసులో బాధున్నా అది తట్టుకోవడానికి కారణం నా కడుపులో మీ వారసుడే. తనకి ఎలాంటి ప్రమాదం రాకూడదు. తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ సోనం, వచ్చిన పని పూర్తయింది, రా వెళ్దాం. ఏంటి సోనం, ఏంటి రొమాన్సా? నేనలా ఉన్నానా? మరి నేను రొమాంటిక్ ఫీల్ లో ఉన్నానా? ఈ ఫీలింగ్ అలా అంటారా? కానీ ఇప్పుడు అలా ఉండలేను కదాను. నీకు తెలీదా ఏంటి? తెలుసక్కా, అమ్మాయిగా పుడితే పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే మన జీవితం మొదలైనట్లు.
అసలు మనం ఎవరిని చేసుకుంటామో లేక మనల్ని ఎవరు చేసుకుంటారో వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తేనే ఆ జీవితం సంతోషంగా ఉంటుంది. లేదంటే ఎప్పుడూ సమస్యలే ఉంటాయక్క. అభి అన్న వాళ్ళమ్మని ఎదిరించి పెళ్లి చేసుకుని ఉండుంటే ఇప్పుడింత దూరం పోరాడాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఆయన మంచివారే అను. ఆయన మంచివారే అక్క, కానీ వాళ్ళమ్మ మంచిది కాదు కదా. సత్య లాంటి ఒక చెల్లెలు దొరకడానికి నువ్వు పెట్టి పుట్టుండాలక్క. నీ పెళ్లి ఇలా చేయడం మాత్రమే కొంచెం కష్టం, కానీ ఆ తరువాత నీ జీవితం సంతోషంగా ఉంటుంది. సరే వదిలే, ఎక్కువ ఆలోచించొద్దు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. నువ్వు చెప్పినట్టు చేయాలా? మరి ఇక్కడే కూర్చుంటామా ఏంటి? అన్ని పనులు అయ్యాక పడుకుందాం. ఈ దాగుడు మూతల ఆటలు ఎక్కువసేపు ఆడలేమక్క. ఇలా చూడు, నేరుగా అభి అన్న దగ్గరికెళ్ళు. అప్పుడు నేనే నీ దేవిని అని నిజం బయట పెట్టి. అయ్యయ్యో, నాకు చాలా భయంగా ఉంది. అరే రాక, ఇక మీదట భయం అనే పదం నీ జీవితంలోనే ఉండదు. నేనున్నా కదా, గుమ్మం వరకు నీతో పాటు వస్తా. రా. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఆ. ఇప్పుడు వెళ్దాం, పద. వెళ్దాం. రా కనకదుర్గమ్మ, మీనాక్షి తల్లి, మా అక్క పెళ్లి సవ్యంగా జరిగేలా చూడండి. తను బాగుండాలి. వెళ్దామా? రా రా రా, త్వరగా రా. ఇలా చూడక్క, నేనిక్కడే దాక్కునుంటాను. నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వెవరు అన్నది అభి అన్నకు మాత్రమే తెలియాలి, ఇంకెవ్వరికీ తెలియకూడదు. అలా కాకుండా ఈ విషయం బయటకు తెలిస్తే మన ప్లాన్ అంతా నాశనం అవుతుంది. జాగ్రత్త. అమ్మా తల్లి, నీ తలూపుడంలోనే భయం కనిపిస్తోంది. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. నువ్వు పూణే అమ్మాయివి, అది మాత్రం గుర్తుపెట్టుకో. అయ్యో, చూసుకో చూసుకో, వెళ్తున్నా. అక్క, తలుపు కొట్టు. అయ్యో, అయ్యో అక్క, కొంచెం గట్టిగా కొట్టు. అమ్మా దుర్గమ్మ, ఆయన్ని తలుపు తీయమని చెప్పు. అయ్యో ఈ దేవి, అక్క తలుపు కొట్టు. అయ్యో అక్క, ఏంటి నువ్వు? చూసుకో, నేను వెళ్తున్నా. అక్క తలుపు కొట్టు. అమ్మయ్యా దేవుడా, నేను వచ్చిన పని సగం పూర్తయింది.